కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి హైకమాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించిందా? ఆమెకి హోంశాఖ మంత్రి పదవిని అప్పగించబోతోందా? విజయశాంతికి హోంశాఖను ఇవ్వడం ద్వారా మహిళలకు ఓ మెసేజ్ పంపాలని భావిస్తోందా? విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? విజయశాంతి సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్లోకి తీసుకొని హోంశాఖ పదవిని అప్పగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాన్ని పంపాలని భావిస్తోందట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం సాగినా ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఏదో ఒక శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నారు. కానీ నేతల ఆశలు నెరవేరడం లేదు. అయితే మొన్నటి వరకు ఉన్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడు మారిన పరిస్థితులు వేరని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుంది హైకమాండ్ లెక్కలు వేస్తోందట. అందుకే ఆమెకు కేబినెట్లోకి పంపాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విజయశాంతికి అనూహ్యంగా రేస్లోకి రావడంతో ఎవరికి చెక్ పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.